వనపర్తి రాజకీయం వేడెక్కింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య గొడవ మరింత ముదురుతోంది. గాంధీ భవన్ ముందు చిన్నారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. చిన్నారెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను విత్డ్రా చేసుకోవాలని నినాదాలు చేశారు. ఇటీవల వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు చిన్నారెడ్డి. మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలకు చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరారు. చిన్నారెడ్డి వ్యవహార శైలిని ఖర్గేకు వివరించారాయన. డబ్బులు తీసుకుని బీఫామ్లు ఇచ్చారని అంటున్నారని, తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు మేఘారెడ్డి. చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరు చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఆయన ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పు ఉంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏఐసిసిని పీసీసీని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అట్లా డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, టు ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. చిన్నారెడ్డి కానీ లేకపోతే మేఘారెడ్డి కానీ క్రమశిక్షణ కమిటీకి ఇది ఒక తలనొప్పిగా మారింది అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వనపర్తి కాంగ్రెస్ లో పంచాయతీ తీవ్ర పొందాల్సిందని చెప్పుకోవచ్చు. ఓవైపు చిన్నారెడ్డి వర్గీయులు ఈరోజు గాంధీ భవన్ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తమ నేతకు షోకాజ్ నోటీసు ఇవ్వడం సరైంది కాదంటూ కూడా వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మెగారెడ్డికి వ్యతిరేకంగా చిన్నారెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. తన నేతకి ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు మెగారెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారంటూ కూడా చిన్నారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని మెగారెడ్డి తప్పుపడుతున్నారు. తనకు చాలా సార్లు పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికీ ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో లెక్క చెప్పాలంటూ కూడా మెగారెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఇటు ఇద్దరు నేతలు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చి ఇది 2వ రోజు. రేపు లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఉన్న నేపథ్యంలో చిన్నారెడ్డి తనకి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇస్తారా లేదని చూడాలి. ఇప్పటికైతే చిన్నారెడ్డి బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ తన వాదన కట్టుబడి ఖచ్చితంగా ఎమ్మెల్యే వ్యవహారం పైన తాను ఖచ్చితంగా పోరాడుతానందుకు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. వైపు కొండా సురేఖ వివాదం, ఇప్పుడు మళ్ళీ చిన్నారెడ్డి మెగారెడ్డి వివాదం కాస్త కాంగ్రెస్ పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మళ్ళీ రేపు హైదరాబాద్ రాబోతున్నారు. రేపు వచ్చిన తర్వాత ఈ ఇష్యూలన్నిటి మీద కూడా ఆయన ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ దీనిపైన షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే రాకేష్, ఒక పక్కన కొండా సుష్మిత అంశం కూడా పెద్ద తలనొప్పిగా మారింది అన్న ఒక వాదన వినిపిస్తోంది. మరోపక్క ఇటు చిన్నారెడ్డి కానీ మేఘారెడ్డికి సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తోంది. మరి అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? ఖచ్చితంగా కఠిన నిర్ణయాలకు అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు కొండా సురేఖ వ్యవహారంతో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు సిఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర స్థాయిలో ఖండించిన పరిస్థితి. ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కొండా సురేఖ వ్యవహారమైనా
అలాగే చిన్నారెడ్డి వ్యవహారమైనా రాజగోపాల్ రెడ్డి వ్యవహారమైనా ఖచ్చితంగా ఏఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ముఖ్య నేతలందరూ కూడా బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం చేస్తుంది. ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఏఐసీసీకి ఇటు రాష్ట్ర పిసిసి కూడా లేఖలు రాస్తామంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చైర్మన్ కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.